తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ ఐపంగిడి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తల్లిదండ్రులు పిల్లల కలలు సాకారం చేయాలంటే వారి ప్రతిభ నిరంతరం గమనిస్తూ ఉండాలని, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం విద్యార్థిలో లోపం ఎక్కడ ఉందో గమనించి వెంటనే లోపాలు సరిచేయాలని, చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ఉండాలని, పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని సూచించారు. ఆదికవి నాన్నయ్య యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హైదరాబాద్ కు చెందిన అయోంకి పబ్లిష్ కోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ, ఆహార సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ మరియు పర్యావరణ స్థిరత్వంలో వాటి ఉపయోగాలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి, కాన్ఫరెన్స్ చైర్మన్ అయోంకి పబ్లిష్ కో చైర్మన్ ప్రొఫెసర్ చంద్రమౌళి పావులూరి, కన్వీనర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ప్రొఫెసర్ బి జగన్మోహన్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ కె దీప్తి పాల్గొని తొలుత నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సు సామాజిక శ్రేయస్సు కోసం అంతర్ విభాగ పరిశోధన మరియు ఆవిష్కరణలు పెంపొందించడానికి విశ్వవిద్యాలయం వేదిక అయిందని అన్నారు. భౌతిక, రసాయన మరియు జీవశాస్త్రాల ఏకీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, భావితరం ఔషధాలు మరియు పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలకమైనదిగా మారిందన్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితులైన కోల్హాపూర్ శివాజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్జీ సోంఖవాడే వర్చువల్ గా కీలక ఉపన్యాసం చేశారు. విద్యార్థి దశలో తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత పెంచేందుకు విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఉపకరిస్తాయని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. వీరభద్రపురంలోని టౌన్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించామని, వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్, విద్యార్థులచే ప్రదర్శింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా కీలకరై సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా కొరప కొత్తవలస మరుపల్లికి చెందిన 5 అయ్యప్ప భక్తులు మృతి చెందారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో 5 దుర్మరణం చెందగా 7 గాయపడ్డారు. తమిళనాడు రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి చెందడం పట్ల మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.